సొంత బాబాయి కుటుంబంపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన రామ్ దూత్ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు గోదావరికని వన్ టౌన్ పోలీసులు. నిందితుని నుండి దాడికి వినియోగించిన కత్తిని, సెల్ ఫోన్ను, రక్తపు మరకలతో ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ కథనం మేరకు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గోదావరికని మార్కండే కాలనీకి చెందిన గాడిచెర్ల రామ్ దూత్, గాడిచెర్ల ప్రణయ్ సొంత అన్నదమ్ముల కుమారుడు. తమ తాత రాయమల్లు కట్టించిన 2 పోర్షన్లు ఇంటిలో ఇరువురి కుటుంబాలు ప్రక్కనే చెరో పోర్షన్లో నివాసం ఉంటున్నారు. ప్రణయ్ తండ్రి 11 నెలల క్రితం మృతి చెందగా కుటుంబ పోషణ కోసం వీరి పోర్షన్ ముందు ఒక డబ్బాను పెట్టి సిగరెట్లు కొనుగోలు చేసేవారు. అక్కడే సిగరెట్లను తాగుతుండడంతో ఆ వాసనను భరించలేక సిగరెట్ల అమ్మకాన్ని నిలిపివేయాలని రామ్ దూత్ కుటుంబం ప్రణయ్ కుటుంబానికి సూచించింది. ఈ విషయంలో ఇరువురు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో తన బాబాయ్ కుటుంబాన్ని హతమార్స్తే ఉమ్మడి ఆస్తి అయిన ఇల్లు మొత్తం తమ సొంతం అవుతుందని భావించిన రామ్ దూత్ ఇటీవల కొబ్బరి బోండాల కత్తిని అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. అదును కోసం వేచి చూసి శుక్రవారం తెల్లవారుజామున తన పిన్ని సుమిత్ర నిద్రలేచి తలుపులు తీసిన విషయాన్ని గమనించాడు. దాడికి ఇదే సరైన సమయమని భావించి కత్తితో ఇంట్లోకి చొరబడ్డాడు. మంచంపై నిద్రిస్తున్న సోదరుడు ప్రణయ్పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డొచ్చిన అమ్మమ్మ కుమ్రమ్మ, పిన్ని సుమిత్రపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. రక్తపు మడుగులో పడిన వీరిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్లి దుస్తులను మార్చుకొని ఇంటి నుండి పారిపోయిన రామ్ దూత్ బస్టాండుకు వెళ్లేందుకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తలదాచుకున్నాడు. పక్కాగా అందిన సమాచారం మేరకు వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి సిబ్బందితో కలిసి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితునిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఏసీపీ మడత రమేష్ తెలిపారు. గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం మార్కండే కాలనీ లోపల ఈరోజు ఉదయం 5 గంటలకు గాడిచెర్ల రామ్ దూత్ అనే అబ్బాయి వాళ్ళ దగ్గర బంధువులైన వాళ్ళ చిన్న వాళ్ళ వ్యక్తిగత కారణాలతో వాళ్ళ కుటుంబం మీద కత్తితోటి దాడి చేయడం జరిగింది. ఈ దాడికి గల కారణాలు ఏంటంటే ఈ ప్రణయ్ వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటి చిన్న షాపు సిగరెట్లు అమ్ముకోవడం, వాళ్ళ సిగరెట్ తాగడం వల్ల వచ్చేటువంటి పొగ ద్వారా మాకు ఇబ్బంది అవుతుందని, తర్వాత ఆస్తికి సంబంధించిన తగాదాలు దానివల్ల ఈ రామ్ దూత్ ఒక పక్క ప్లాన్ తోటి ముందుగా వేసుకున్న పథకంతో అమెజాన్లో ఒక కత్తిని కూడా ఆర్డర్ చేసి డెలివరీ చేయించుకొని దాంతో ఈరోజు ఉదయం వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి లోపల ప్రణయ్కి తీవ్ర గాయాలని, వాళ్ళ అదేవిధంగా ప్రణయ్ తల్లి సుమిత్రకు వాళ్ళ అమ్మమ్మ కుటుంబంలో కూడా మీద గాయపడింది. ప్రణయ్ని ఆ గాయపడే వారిని మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించడం జరిగింది. వెంటనే ఈ గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో టీం వెంటనే ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసి నిందితుని పట్టుకొని 12 గంటల లోపే నిందితుని పట్టుకొని దాడికి సంబంధించినటువంటి కత్తి, మిగతా వస్తువులు కూడా రికవర్ చేసుకొని ఈరోజు నిందితుని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే అమెజాన్లో కత్తి ఆర్డర్ చేసుకునే విధానం మీద మేము పూర్తి స్థాయిలో పరిశోధిస్తున్నాం. దీనికి సంబంధించి కన్సర్న్ సంబంధిత డిపార్ట్మెంట్స్ కూడా అట్లాంటి మారణాయుధాలు అమెజాన్లో అమ్మవచ్చా లేదా అనే దాని మీద తగిన సంస్థలకు లెటర్ రాసి దాని మీద కూడా సరైన చర్యలు తీసుకోవడం.